మీరు వారం నుండి వారం వరకు ప్రార్థనలు పెట్టండి. ప్రతి ప్రార్థనలో పాల్గొనండి. వచ్చిన వాళ్ళకి పుష్టిగా భోజనాలు పెట్టండి అని నేను చెప్పట్లే. నీళ్ళు, మంచినీళ్ళు, మజ్జిగ ఇచ్చినా చాలు, కానీ ప్రార్థన మాత్రము పెట్టండి. ఆ దినము సమీపించిన కొలది ఏమన్నాడండి బైబిల్లో? మరీ ఎక్కువగా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక చూడండి, మీరు మర్చిపోకూడదు ఈ మాట, ఎప్పుడు కలలో కూడా మర్చిపోకండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయమేనా, మనకు తెలిసింది, బాగా తెలిసిన విషయము. 5వ అధ్యాయం కాదు, 10వ అధ్యాయం 10:24. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు, ఏ దినము ప్రభువు రాకడ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా సమాజ కూటాలు పెట్టుకోవాలట. మరీ ఎక్కువగా ఒకరినొకరు హెచ్చరించాలట. జాగ్రత్త, మిస్ అయిపోతే మళ్ళీ బాధ అని. ఎక్కువగా అలాగూ చేయను. ప్రేమ చూపుటకును సత్కారములు చెడు ఒకరినొకడు పురుగొల్పవలనని ఆలోచిస్తాం. నిన్న బాలా పాస్టర్ గారు నేను ఇంటి తరఫున ఫోన్ చేశారు. ఏంటండి అంటే, పిరిడిపాలు గారు వాళ్ళు బండి మీద వెళ్తున్నారు. పిరిడిపాలు గారికి తెల్లవారు 5:30 ఎంతో తెలీదు, యెహోవా దినము సమీపించినది, మీరందరూ మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని మైక్ ద్వారా బయట ఎవరో చెప్తున్నారట. ఏం లేచాడు, లేచి చూస్తే ఇంకా కాస్త చీకటి ఉంది, ఎవరు రాలేదు. అరే ఎవరు చెప్పుంటారు, కొంప తీసి దేవుడు కానీ నాకు చెప్తున్నాడని. అరే ఎవరో మైక్తో చెప్పారు అనుకున్నారు, బైక్ వచ్చి లేదు. అప్పుడు ఆయన చెప్పారు, బాలాగారితో చెప్తూ, అంటే దైవ సేవకులందరికీ కూడా హెచ్చరిస్తాడు దేవుడు, నీళ్ళు చక్కబెట్టుకో, లేకపోతే ఇక్కడ ఉండిపోవచ్చు. అందరికీ అలాగా సూచనలు జరుగుతాయి. యవనస్తులు కూడా కళలు వచ్చేస్తాయి, సేవకులకు కూడా దర్శనాలు వచ్చేస్తాయి. అందుకని మనం ఈ పనే చేస్తాం, మేలు కొలుపుతున్నాం అందరికీ కూడా. అయితే మేలు కొలిపేటప్పుడు కొన్ని అవంతరాలు సాతానుగాడు దైవ ప్రత్యక్షత లేని వ్యక్తులను వాడుకుంటాడు. దేవుని చిత్తము, దేవుని ప్రత్యక్షత లేని వారు, సాతానుడు వారిని వాడుకోవడానికి చాలా అందుబాటులో ఉంటారు. వారెవరంటే మనం ఇప్పుడు వాక్యంలో చూస్తాం. పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. యెరూషలేము కుమార్తెలారా అంటే ఎవరో తెలుసా అమ్మా? ఈ యెరూషలేము కుమార్తెలు ఎవరంటే ఆధ్యాత్మిక జీవితములో, ఆత్మీయ జీవితములో, ఈ వయసులో కాదు, లోపల అంతరంగ పురుషుడు ఉన్నాడు చూసారా? మోషే గారు వినండి, నాలోనున్న అంతరంగ పురుషుడు అంటే ఆత్మ. నాలోనున్న ఆత్మ ఎలాగుందో తెలుసా నీకు? నా హైట్ ఎంత? 5'6" అనుకో, 5 అడుగుల 6 అంగుళాలు అనుకో. నా లోపల అంతరంగ పురుషుడు, నాలోనున్న ఆత్మ కూడా సేమ్ అంతే పొడవు. లోపల కూడా కన్ను, ముక్కు, చెవి అన్నీ ఉన్నాయి. కనుక ఈ అంతరంగ పురుషుడిలో నాకు ఇప్పుడు ఎంతైతే వయసు ఉందో, ఆత్మీయ జీవితంలో కూడా దీనికి మించి ఇంకా సంపూర్ణ సిద్ధి పొందడానికి వయసు రావాలి. చాలామంది దేవుడు నమ్ముకున్నారు, 5 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, 15 ఏళ్ళు అయింది, 20 సంవత్సరాలు అయింది, 30 సంవత్సరాలు అయింది. మనుషులు ఎదిగారు కానీ లోపల అంతరంగ పురుషుడు మాత్రం ఎదగట్లే.
మెచ్యూరిటీ కలగట్లే. ప్రిల్లరా, పిల్లలు, ఆడపిల్లలు ఎదిగిన తర్వాత 12 ఏళ్ళు 13 సంవత్సరాలు అయిన తర్వాత వారు పుష్పత అయిన తర్వాత మెచ్యూరిటీ అంటే పరిణితి, ఎదిగింది అని ఫంక్షన్ పెడతారు. లోపల అంతరంగ పురుషుడు కూడా విశ్వాసులమైన మనకు మెచ్యూరిటీ కలగాలి, ఎదగాలి. పుట్టి 20 సంవత్సరాలైనా ఆడపిల్లలు ఎదగలేదనుకో, మెచ్యూరిటీ కాలేదనుకో, శరీర పరిపక్వత కూడా జరగలేదనుకో, పుట్టినట్టు పుట్టి ఇంకా 3 అడుగులే ఉన్నారనుకోండి, ఎంత బాధపడతారని తల్లిదండ్రులు. ఆ పిల్ల కూడా బాధపడుతుంది, నేను ఇంకా ఎదగలేదేంటి, పొడవ అవట్లేదేంటి, అందరిలా నేను మెచ్యూరి కాలేదేంటి అని ఫీల్ అవుతారు. చాలామంది ఆత్మీయ జీవితంలో కూడా ఇలాగనే ఉన్నారు. వారు భారీ శరీరం పెరిగిపోతుంది కానీ అంతరంగ పురుషుడు మాత్రం మెచ్యూరిటీ కలగట్లేదు, అంతరంగ పురుషుడు ఎదగట్లేదు. ఇంకా వారు ఏ దశలో ఉండిపోతున్నారో తెలుసా అమ్మా? వారు ఏ దశలో ఉంటున్నారంటే ఇంకా శిశు దశలోనే ఉండిపోతున్నారు, శిశువులుగానే ఉండిపోతున్నారు. అటువంటి వారు దేవుని పనులకు అడ్డుగా ఉంటారు. అటువంటి శిశువులు, ఆధ్యాత్మిక జీవితంలో శిశువులు లాంటి వారు దేవుని కార్యాలు సరిగా అర్థం చేసుకోక దాన్ని అడ్డు తగులుతారు. ఆత్మీయ జీవితంలో శిశువులుగా ఇంకా ఉన్నవారు, వారు ఎదగని వారు, పాలు త్రాగువారు, వారు ఏం చేస్తారనుకుంటే ఆత్మీయతలో ఎదిగిన వారికి సరిగా అర్థమో చేసుకోలేరు. పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది వాళ్ళకి. అటువంటి వారినే ఉపమాన పరిభాషలో ఇక్కడ దేవుడు రాయించాడు, యెరూషలేము కుమార్తెలారా అని. అర్థమైందా? వీళ్ళెవరు ఏ స్థాయిలో ఉంటారు ఒకసారి గమనించండి. ఈ స్థాయిలో ఉంటారు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం, ఇందును గూర్చి నేను చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. ఎందుకు వారు వినలేకపోతున్నారు? ఎందుకు వారికి అర్థం కావట్లేదు? చాలామంది బోరు కొడుతుందండి వాక్యం. ఎంత వేగం విడిచిపెడితే వెళ్ళిపోదాం అన్న వారందరూ శిశువుని పోలే, ఇంకా చిన్నతనంలో ఉన్నారు. కొందరు అలా కాదు, అయ్యగారు మరి మిగతా విషయం ఎప్పుడు చెప్తారని అడుగుతారు మళ్ళీ అయిపోయిన తర్వాత. అందరు కాదు, కొందరే. మరి వీళ్ళకి అర్థమైంది, వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు? వారు అంతరంగ పురుషుడు ఇంకా మెచ్యూరిటీ కాలే, ఇంకా శిశువుల్లాగా ఉన్నారు. వాళ్ళే ఒక్కోసారి ఆటంకపడుతారు సేవకి. నేను చెప్పలే, బైబిలే చెప్తుంది. వాళ్ళే ఆత్మీయ జీవితంలో ఎదిగిన వారికి విమర్శిస్తారు. ఆత్మీయ జీవితంలో బాగా ఎదిగిన వారికి అర్థం చేసుకోలేరు వారు. చూడండి వాళ్ళు ఏ స్థితిలో ఉంటారో చెప్తుంది. కాలమును బట్టి చూచితే మీరు బోధకులు ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములు ఒకటి మీకు మరలా బోధింపవలసి వచ్చాను. చూసారా? మీ వయసును బట్టి చూస్తే మీరు టీచర్స్ అయిపోవాలి ఎప్పుడో, ఇంకా విద్యార్థుల్లాగా ఉన్నారట మీరు అంటున్నాడు ఆయన. చదవండి ఇంకా. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము అంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు, ఇదే అర్థమవుతుంది మీకు. అర్థమైందా? లాజరు చనిపోయి తిరిగి లేచాడు, ఇదే అర్థమవుతుంది నీకు. ఎర్ర సముద్రమును దేవుడు 2 పాయలు చేశాడు, ఈ కథలి ఈ హిస్టరీ అర్థమవుతుంది. ఇంకా లోపల పొరల్లో బలమైన ఆహారం ఉంది, పరలోక మర్మాలు, యహలోక మర్మాలు. అది వాళ్ళకి అర్థం కాదు, చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, ఏటో అని అంటారు. అటువంటి వారు శిశువులు అన్నమాట. అందుకని మీరు పాలు త్రాగవలసిన వారే. పాలు ఎంత తేలిగ్గా జీర్ణమైపోద్దో అర్థమైపోద్దో
అలాంటి వాక్యాలు చెప్తేనే మీకు అర్థమవుద్ది. పోనీ బలమైన ఆహారం పెడదామనుకుంటే తినేటటువంటి నోరు మీకు లేదు, వినే ఓపిక లేదు అంటున్నాడు. చాలామంది ఇటువంటి స్థితిలో ఉన్నవారు అందరూ కూడా పాలు త్రాగే ప్రాయములో ఉన్నవారు, ఇంకా శిశు దశలోనే ఉన్నవారు, మెచ్యూరిటీ పొందని వారు, ఆత్మీయ జీవితంలో ఎదగని వారు, శిశువులు. ఏ శిశువులు అండి? ఆధ్యాత్మిక శిశువులుగానే వారి జీవితాన్ని వీళ్ళను యెరూషలేము కుమార్తెలారా అంటున్నారు. వీళ్ళు ఏం చేస్తారట? బాగా ఎదిగిన వారికి అడ్డుగాను, విమర్శకులుగాను చాలా ఇబ్బంది పెడతారట. ఇదిగో మొదటి అధ్యాయం 5వ వచనములు ఏమంటున్నారు చూడండి. పరమగీతాలలో 5వ వచనాన్ని, మొదటి అధ్యాయం 5వ వచనం, యెరూషలేము కుమార్తెలారా. ఏదో అనుకుంటున్నారు. యెరూషలేము కుమార్తెలు ఏమంటున్నారండి? ఎవరిని అంటున్నారు తెలుసా? ఆత్మీయ జీవితంలో బాగా ఎదిగిన వారినట ఏమని? చిన్న చూపులు చూస్తున్నారట. అర్థమవుతుందండి? చిన్న చూపులు చూస్తున్నారట. ఏవేవో మాట్లాడుతున్నారట. చూసారా? చదవండి. నేను నల్లనిదాననైనను సౌందర్యవంతురాలను. చాలు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసారా? యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లనిదాననైనను సౌందర్యవంతురాలను. ఏమనుకుంటారో తెలుసా? బాగా వినండి. ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఎదగని వారు కొందరు ఉన్నారు. ఓ సహోదరుడు ఉన్నాడు, సేవకుడే. ఏమన్నారు తెలుసా? నేను ఒక విషయాన్ని తీసుకొచ్చి ఆ భావాన్ని, ఆ మర్మాన్ని చెప్పి సత్యాన్ని ధృవీకరించడానికి గట్టిగా మాట్లాడుతుంటే గేలిగా, అంటే ఎగతాళిగా, అందుకే బ్రదర్, అందుకే తమ్ముడు నువ్వు మహాజ్ఞానుల మధ్య సేవ చేస్తున్నాడు అన్నాడు ఆయన. అంటే ఎంత చులకన! అర్థమవుతుందండి? మహాజ్ఞానుల మధ్య దేవుడు అందుకే నిన్ను అక్కడ నిలబెట్టాడు అంటున్నారు. అంటే మీరు అందరూ ఇన్నోసెంట్స్. ఆ ఇన్నోసెంట్స్ మధ్య ఈ పెద్ద జ్ఞాని సేవ చేయుట. మాకైతే చూడు, పెద్ద పెద్ద ఆఫీసర్లు, పెద్ద పెద్ద క్యాస్టోలు, ధనికులు, ఉద్యోగస్తులు మీ దగ్గర. అబ్బో, అర్థమైందా? వారికి ఇంకా ఆత్మీయ పరిపక్వత లేదు కాబట్టే ఈ సూలమ్మితి సంఘ కన్యకను చిన్న చూపులు చూస్తున్నారు. అర్థమవుతుందా మీకు? వచ్చిన ప్రాబ్లం అంతా యెరూషలేము కుమార్తెల వల్లే, బయట వాళ్ళ వల్ల కాదు. మళ్ళీ నామకార్థ క్రైస్తవుల వల్ల, ఆత్మీయ జీవితంలో బాప్తీసం పొంది 20 సంవత్సరాలైన ఆత్మీయతలు ఎదగని వారు, సత్యాన్ని చెప్పని వారు, సత్యాన్ని గ్రహించని వారు, వీళ్ళ వల్లే ప్రాబ్లమ్స్. ఏమంటున్నారండి? ఏటి? అబ్బో, దేవుడు నిన్ను దీవించేస్తే ఎందుకలమ్మా ఆడిపోయావు? దేవుడే నీకు జ్ఞానం ఇచ్చేస్తే, దేవుడే నిన్ను అభిషేకించేస్తే, దేవుడే నిన్ను ప్రవక్తగా నియమిస్తే ఏంటి ఇన్నోసెంట్స్ మధ్య నువ్వు సేవ చేయడం ఏంటి? పెద్ద ప్రసంగి కూడా టీవీలో మాట్లాడుతున్నావా? అది వాళ్ళ అంచనా. అర్థం? అరే పిచ్చోడా, నా సౌందర్యము, నా సేవ, నా బిడ్డల యొక్క ఆత్మీయ అందము నువ్వు చూసేదేటి? ఈ సౌందర్యం ఆయనకు నచ్చింది. హల్లెలూయా. ఆయనకు నచ్చాలని మనం సౌందర్యవంతులుగా తయారవుతున్నాం. లోకం మెచ్చాలనా? చెప్పండి. ఇదిగో ఈ రాజు నీ ప్రభువు, ఇతను నీ సౌందర్యము కోరినవాడు, అతనికి నమస్కరించమంటాడు. అప్పుడు మేము నమస్కరిస్తాం. అప్పుడు ఆయన చెప్తాడు, నాలో ఎంత అందం ఉందో నీకేంటి తెలుసురా? ఆహా, ఎంత అందంగా ఉన్నావు బిడ్డ ఆత్మీయతలో. రెబుకమ్మ, ద్వారకమ్మ, భారతమ్మ, కనకమ్మ, ఏంటమ్మా ఆత్మీయతలు ఇలా ఎదిగావు, తామారమ్మ అనుకుంటూ మన అందం ఏదో నా భర్త చెప్తాడు లోకానికి. చెప్పాను కదా, ఇక్కడ నా భర్త కోసం
నేను చెప్పాలి, కానీ నా భర్త నా అందం కోసం ఈ లోకానికి పక్కింటోడు కూడా చెప్పడు. ఎక్కడ చెప్తాడు? అక్కడ చెప్తాడు. హల్లెలూయా. ఇది కూడా తెలియదు వాళ్ళకి, కానీ విమర్శ ఎక్కువ. రాత్రి ఒక పోస్ట్ పెట్టాను, ఎన్నో గ్రూపులు ఉంటాయి, ఒకే పోస్ట్ పెట్టిన పోస్ట్కి వెంటనే ఉగ్రులై పెట్టిన తర్వాత ఆ విషయాన్ని మీరు ఓఫీర్ గారికి అడగండి అంటున్నారు. సార్, ఓఫీర్ గారికి ఏంటి, ఆ కొటేషన్ రాసిందే ఓఫీర్ గారండి అన్నాను. అయితే అతని శిష్యులకు అడగండి. తప్పండి, మీరు ఓఫీర్ గారి మీద కారణము లేని ద్వేషంతో ఈ మాట అంటున్నారు. కానీ ఎన్నో కోట్స్, కొన్ని నిర్వచనాలు పెడుతుంటారు. ఆ కోట్స్లో ఎంతోమంది భక్తులు పెట్టుతారు. ఏ భక్తునికి విమర్శించలేదు. ఇన్ని అడుగుతున్నామంటే కారణం లేకుండా మీరు ద్వేషిస్తున్నారు అనేదే కదా అన్నాను. కాదు, ఆయన మేమేంది ద్వేషిస్తా అంటే. పిల్లారా, మీకు సంగతి తెలియదు. మనకి అంత్యకాల ప్రవక్త ఓఫీరయ్య గారి ద్వారా నిగ్గు తేల్చిన కల్తీ లేని బంగారపు బోధ దొరికేసింది. దాని ద్వారా మనం అలంకరించుకుంటున్నాం. రాణి ఓఫీరి బంగారముతో అలంకరించుకొని సిద్ధపడుతుంది. ఎవరి కోసం? పెళ్ళి కుమారుడి కోసం. హల్లెలూయా. ఆ ఓఫీర్ ఆయనే. ఆ బంగారం వేడో తెలుసు. ఇదిగో మీరు వింటున్న బోధ, అది ఎవరికి తెలియదు. అప్పుడు వాళ్ళేమంటారు, అబ్బో అంత అందంగా ఉన్నావా, ఇంత మాడి మసైపోయి అని అంటున్నారు యెరూషలేము కుమార్తెలు. అప్పుడు ఈమెమంటుందో తెలుసా? ఈ లోకములో సౌందర్యాన్ని, ధనాన్ని, ఘనతను, గొప్పను నేను సంపాదించుకోలే, కానీ నాలో ఎంత అందం ఉన్నదో, నేను ఎంత సౌందర్యవంతురాలు నీకేం తెలుసు? మా ఆయనకు తెలుసు. హల్లెలూయా అంటుంది ఆమె. ఎంత అద్భుతమైన మాట అండి. ఈరోజు మన సంఘం ఇలా వస్తుంటే చాలామంది ఎందుకు ఆ చర్చికి వెళ్తారు? అది తెలీదు. ఇంత వాక్యాలు కూడా తెలీదు వాళ్ళకి. రాత్రి ఒక సహోదరి అక్కడ, మనం అక్కడక్కడ మీటింగులు పెడితే మాట్లాడతాను కదా, సహోదరి అన్నా వేరే సంఘానికి వెళ్తారు, రేసన్న గారి చర్చి, అన్నా నువ్వు వాక్యం మాట్లాడుతున్నప్పుడు అవన్నీ బొర్రకెక్కిపోతుందన్న. ఆమె చెప్పింది. అది ఆమె అంతకెక్కిందో నాకు తెలియదు. కానీ ఒక 2-3 నెలలు ఇక్కడ కూర్చుని వాక్యం వింటే, తర్వాత 2-3 నెలలు ఆ చర్చికి వెళ్ళి వారు వింటే ఇదేంటో అదేంటో వాళ్ళకి అర్థమైపోద్ది. అర్థమవుతుందండి? ఏది సత్యబోధో, ఏది ఒరిజినల్ గోల్డో, డూప్లికేట్ గోల్డో తెలిసిపోద్ది. వాళ్ళే చెప్పారు. అన్నా నువ్వు చెప్తుంటే కూర్చున్నారు అందరూ, ఒక్క మాట మారు పలకలే. ఎందుకో తెలుసా? చెప్తున్నా, నాలో లోపాలు ఉంటాయి, కానీ వాక్యంలో లోపం రానివ్వకుండా తరచి చాలా జాగ్రత్తగా మాట్లాడతాను. ఒకళ్ళు సరి చేసుకుంటాను, తప్పు మాట్లాడినా ఇలా చెప్పేశానమ్మా అని. కనుక ఈ ఆధ్యాత్మిక జీవితంలో మనల్ని ఎదగనివ్వకుండా అడ్డుపడేవారు ఎవరంటే ఎక్కువ అన్యులు కారు. ఇదిగో ఈ యెరూషలేము కుమార్తెలు ఎవరంటే ఆత్మీయ జీవితంలో ఇంకా ఎదగని వారు, పాలు త్రాగే ప్రాయములో ఉన్నవారే. మీరేమి బలమైన ఆహారం తినేసి ఎవరు ఏది చెప్పినా మీరు తిరిగి చెప్పలేరు, కానీ తొందరగా నమ్మలేరు. ఎందుకు అంటే మీ మైండ్లో దేవుడు ముద్రించిన వాక్యం చెప్పేస్తుంది. అదో కంప్యూటర్ లాగా, అది అసత్యం, అది సరిలేదు, అది అసత్యం, అది సరిలేదని చెప్పేస్తుంటుంది. కానీ మీరు ఒకటేంటంటే తిరిగి చెప్పలేరు, అంతే. నేను చాలాసార్లు గమనించాను. కనుక దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ బలమైన ఆహారము వాళ్ళకు పెడదామన్నా వారు తినలేరు, ఎందుకంటే వారు ఎదగలేదు. సరే, వాళ్ళ వల్ల మరో ప్రాబ్లం ఏంటో ఇక్కడ 2:7 చెప్తున్నాడు. చెప్పి ముగించేస్తున్నా. ఏం చెప్తున్నాడంటే, యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇర్రులను బట్టి లేలను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకొని ప్రేమకు ఇష్టమగు వరకు
మీరు లేపకయు కలతపరచకయు ఉండుడని మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో ఈమె ఒక మాట అంటుంది. ఏటంటుందో తెలుసా? అమ్మా, నన్ను డిస్టర్బ్ చేయకండి, ప్రేమకు ఇష్టముకు వరకు హాయిగా పడుకుంటాను, నన్నెందుకు లేపుతారు మీరు అని అంటే, ప్రియులారా, ఆత్మీయ జీవితంలో రోజు ప్రయాసపడతాం మనం. దేవుని వాక్యము కొరకు, స్వార్థ కొరకు, అందరూ రక్షణ కొరకు, సంఘము ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు, అన్ని విధాలు, అన్ని సంఘాలు కూడా సంపూర్ణ సిద్ధి కొరకు ఇలా ప్రయత్నాలు చేస్తుంటాం కదా. ఒక్కోసారి దిమ్మైపోయి కాస్త రెస్ట్ తీసుకుంటాం. అప్పుడు కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే, వీళ్ళు బద్ధకస్తులు, సేవ చేయట్లేదు, ప్రకటించట్లేదు అని అనుకుంటారు. కానీ వాళ్ళకు అర్థం కాదు, మనము పడుకున్నా విశ్రాంతి తీసుకుంటున్నా సరే దేవుని ప్రణాళికలు ఆలోచిస్తూ ముందుకెళ్తున్నా మన సంగతి వాళ్ళకి తెలియదు. అసలు నేను నిద్రపోతున్నది ఎక్కడా? ప్రభు ఒడిలోనే. హల్లెలూయా. ఎక్కడా? ఎక్కడో బయట కాదు కదా. ఏమంటుంది? ప్రేమకు ఇష్టముకు వరకు. ప్రేమ అంటే ఎవరు? దేవుడు. యేసయ్య ఒడిలోనే పడుకున్నా, నేను ఎక్కడ ఇంక బయట పడుకోలే. ఎందుకు అంటే నా దేవుడు రెస్ట్ లేకుండా, నిద్ర లేకుండా ఎప్పుడు నువ్వు ప్రయాసపడుతూ వెళ్ళిపో అలాగే ఉండు అని చెప్పేవాడు కాదు. అప్పుడప్పుడు నువ్వు రెస్ట్ తీసుకోనన్నా, విశ్రాంతి కూడా తీసుకోనన్నా అని చెప్పేవాడు మన తండ్రి. హల్లెలూయా. ఆ సంగతి ఎవరికి తెలియదట? యెరూషలేము కుమార్తెలకు తెలీదు. అంటే ప్రతిదానికి అడ్డుపడతారన్నమాట వారు. యేసయ్య ఏమన్నాడు గుర్తుందా? 26వ అధ్యాయము మత్తయి సువార్త 40వ వచనాన్ని చదివి 2 వచనాలు చదివి ముగిస్తాను. 26 మత్తయి సువార్త 40. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు ఆ శిష్యులందరూ పడుకోవడం చూచి, ఏమయ్యా శిష్యులారా, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండి ప్రార్థన చేయొచ్చు కదయ్యా. ఎవరన్నారండి ఈ మాట? అంటే ప్రార్థన చేయని అన్నాడు. అంటే పడుకోవద్దు, ప్రార్థన చేయమన్నాడు. విశ్రాంతి తీసుకోవద్దు, ప్రార్థన చేయమన్నాడు యేసయ్య. అలా చెప్పిన యేసయ్య మళ్ళీ 45లో ఏమన్నాడండి? అప్పుడు మళ్ళీ యేసయ్య తన శిష్యుల దగ్గరకు వచ్చి, ఇక నిద్రపోండి, అలసట తీర్చుకోండి, విశ్రాంతి పొందండి. హల్లెలూయా. అర్థమైందండి? అప్పుడప్పుడు ప్రభు ఒడిలో నిద్రపోతారు. అందుకే కొంతమంది ప్రార్థన చేసి వారం అంతా తిరిగిన తర్వాత కొందరికి దూరం రాలేరు. ఏమ్మా రాలేదని గట్టిగా అడగను, కాస్త రెస్ట్ కూడా కావాలి దైవ సన్నిధిలో. ఇవన్నీ అర్థం కాదు. అర్థమవుతుందండి? ప్రతిదీ కూడా వారు ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న వారికి అడ్డుబండలుగా, ఆటంకాలుగా ఈ నామకార్థ క్రైస్తవులు, లేదంటే ఆత్మీయ జీవితంలో ఇంత ఎదగని వారే అడ్డుపడతారు. ఆ కొటేషన్ నేను పెట్టేసరికి ఉగ్రుడై ఎంతోమంది 200-300 మంది దైవ సేవకులున్నా ఎవరు పట్టించుకుంది అది పట్టించుకొని చేశాడంటే దాని అర్థం ఏంటంటే, దేవుని మాటలు, దేవుని మర్మము వాళ్ళకి అర్థం కాకనే మనల్ని ఏమంటారండి? వారు ఏమంటారండి? అడ్డు తగులుతారు, చిన్న చూపులు చూస్తారు. అంటే వారందరూ మనల్ని, మన కార్యాలను చిన్న చూపులు చూస్తున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనము బాగా ఎదిగి ఉన్నామని అర్థం. హల్లెలూయా. అర్థమైందా లేదా? మీరు రండి, వెళ్ళి ఇదేటమ్మా ఉన్న ఊర్లో సంఘాలన్నీ 12:30కి ముగిస్తే మీ సంఘం ఏంటే 2 వరకు అలా అడుగుతారు. ఊర్లో ఉన్న సంఘాలన్నీ కూడా నెలకోసారో, 3 నెలలకోసారో, సంవత్సరానికి ఒకసారో యేసు రక్త మాంసాలు ఇస్తే మీ సంఘం ఏంటి ప్రతి వారం ఇచ్చేస్తారు. ప్రతిదీ ప్రశ్నే.
అడుగుతున్నారా లేదా మీకు? అంటే వారు చేయనిది ఏదో మనం గొప్పది చేస్తున్నాం. మన క్రియలు వాళ్ళకి అర్థం కాదు, కానీ వాళ్ళదంతా మనకు అర్థమైపోద్ది. అలాంటి వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? ఉంటారు. వాళ్ళు ఇంకా ఎదగలేదు. మనం ఎదుగుతున్న సంఘం, ఎదుగుతున్న సంఘమే ఎగిరిపోతున్న సంఘం. ప్రార్థన చేద్దాం. తలకు ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, నీకు ఘనత మహిమ